కామెంట్ అని చెప్పి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ రన్ మారుతుంది అది. వచ్చేస్తున్నాం గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంటి అయితే ఈరోజు కార్ నడపడానికి వచ్చిండు. చూడు గైస్, ఒక లైక్ ఒక కామెంట్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. చెప్పు నడుతాడు బండి మాత్రం. లైసెన్స్ అయితే లేదు, పట్టుకుంటే మా బద్దలు వాళ్ళది. లాగ్ స్టార్ట్ చేసినాయి రాజ్బాయ్ తెలుసుగా రాత్రి చేసిన చిట్కలు అన్నాడు. మా నితిన్ అన్న తోపు. ఇప్పుడు అయితే లేట్ చేస్తుంది గైస్, ఆయన కోసం ఒక డిస్లైక్ కొట్టు. ఆదర్శ్ రాత్రి దుమ్ము లేపిండు. సెకండ్ ఫైటర్ అంజమామ తెలుసుగా. అంజమామ ఇప్పుడు అయితే డేంజర్ మామ అయిండు. ఎంజాయ్ అంటుండు కానీ వాళ్ళ ఏం చేయాలో చెప్తలేడు. ఇక ఎంజాయ్ చేయమంటాడు అంతే, ఎట్లా ఎంజాయ్ చేయాలో చెప్తలేడు. శ్రీశైలం పోతున్నాం తెలుసుగా. మామ చెప్తా అనుకో. మామ అంజి మామ వీళ్ళిద్దరు అన్నతమ్ములు. అలా ముద్దులు అల్లుడు, ముద్దులు అల్లుడు. బంటి బంటి బండి డీజిల్ ఎంత ఉందిరా? డీజిల్ పెట్రోల్ అరా బండి? ఏం తెలియదు. ఎక్కి డ్రైవర్ సీట్లా తెలుసు. అయ్యో ఎప్పుడు ఒక లేట్ టైం అంటే ఉంటది. ఒక లిప్స్టిక్ గాడు మా దాంట్లో ఒకడు ఉంటాడు. ముంగట వేసుకోరా లిప్స్టిక్ గాని ఎవరా? సరే అంజమామ మొత్తం మొత్తం పండుకున్నావు మొత్తం. శ్రీశైలం పాటలు పెట్టమంటే పాటలు పెడుతూనే ఉన్నాడు. బంద్ చేయకంటే అట్లనే పెడుతుంది. ఏం చెప్పాలి ఇంకెప్పుడు గైస్. మామ డ్రైవింగ్ చేస్తుండు, ఖాళీ 120 కొడుతుండు అనుకోరి. కాకపోతే భయపడుతుండు. మళ్ళా పడ్డారా చలాని అంటుండు. చలాని పడ్డారా మామ? చిలకనా అవుతుంది మాది యాత్ర. ఆదర్శ్ చింటూ మీ పిల్ల ఏమంటుంది? పిల్ల శిక్షణ వస్తాడు. రాజన్న అప్సెట్ అయిపోయాడు. ఇక్కడ ఏడున్నాయి గైస్. మా ఎగ్జిట్ వచ్చేసి 14. ఎగ్జిట్ వచ్చేసి 14. ఇప్పుడైతే మా లింగపూర్లోనే ఉన్నాం. లింగపూర్ దగ్గరనే పోతున్నాం. 120 పోతే మంచిగా బండి ఈజీ వెళ్ళిపోతాం. దర్శనం అయితే కోతులతో ఆడుకుంటాం. శ్రీశైలంలో కోతులు మస్తు ఉంటాయి కలిసి ఘాట్ రోడ్ లో. అన్న రాజన్న చెప్పనా ఏమైందన్నా? నువ్వు బ్లూటూత్ పెట్టుకున్నావేమన్నా? బండి గోయింగ్ టు శ్రీశైలం. నెలకు ట్రిప్ పడుతుంది నీకు. చింటు అరే అప్పుడే చింటు అయ్యా అప్పుడే ఛార్జింగ్ అనేది ఒక్కడే పాటలు పెట్టుకొని తింటుండే. ఏమైందేమో. సరే ఇక మళ్ళా కలుస్తాం గైస్. ఇటు రాగానే ఊరు భయం అవుతుందా బండి? శ్రీశైలం ఎగ్జిట్ 14 వచ్చేసినాం. మనం దగ్గరికి అయితే వచ్చేసినాం. బండి క్లాస్ కొడుతుంది. ఏంది కథ బండి? క్లాస్ కొట్టిన వాళ్ళు గాయస్. వీకెండ్ గా ఫుల్ ట్రాఫిక్ ఉంది అన్నమాట. శ్రీశైలం పోతున్నారు అందరూ. మన వెనక 2 బండ్లు వస్తున్నాయి. ఇంకా జర్రా ఆట ఇంకా 2 బండ్లు వస్తున్నాయి. మా క్యాన్ మీద వస్తున్నాం. వెనక ముందట పోలీస్ బండి పోయింది. వెనక ఇంకా పోలీస్ బండి వస్తుంది. మళ్ళీ మా ఒక్కడి పోతే చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఇది అరే హైవే అయితే దిగుతున్నాం. మనకి హైవే ఉంది కాబట్టి దబ్బున వచ్చేసినాం. లేదంటే ఆ సిటీలోకి వెళ్ళి అయితే కాశీ నిడద పోదు. అప్పటికి ఇడైతే నిడద పోతాడు. అరే అన్ని అర్థం సైకిల్స్ పెట్టరు అయ్యా. ఆ ట్రస్ట్ రా కాశీ ట్రస్ట్ గైస్. మిస్ అయిపోయింది. దాన్ని మాట్లాడేదే మంచిది అయింది. నైట్ అయితే కాలి ఫీల్ బ్యాంక్ పైసలు కాదు. మనకు డీజే సెట్ అవుతుందిరా. ఎటు దాకా వచ్చినాం? టోల్ గేట్ దాకా అయితే వచ్చినాం. శ్రీశైలం ఊరు పేరు, టోల్ గేట్ పేరు అవన్నీ లేవు. నెంబర్ ఉంది చూడండి. 449. ఏం రాజన్న చెప్పానా? అంజమామ ఒక లైట్లు వేసుకోమా గైస్. కాశీ మనం వచ్చేసరి మనమే పెట్టుకున్నాం. బంటి బాయ్ సప్పుడుగా వస్తున్నాం బంటి.
డోర్ చూసి మంచిగా ఇచ్చినది సౌండ్ వస్తుంది. డోర్ కూడా చక్కగా వేయలేదు. డోర్ చక్కగా అయిపోతే లైట్ వస్తుంది. గాయస్ అన్ని పెట్రోల్ బంకులు అన్ని బంద్. ఏడు దాకా పోతుంది 60 కిలోమీటర్లు అని చెప్పిండు. ముందట ఏడుందో ఏమో. పెట్రోల్ కొట్టిస్తున్నాం, క్యాష్ అని చెప్పినాం, పైసలు ఇవ్వలేదు. ముందర కారణంకి ఇయ్య అని చెప్తాం. కథం సక్కుని వెళ్ళిపోతాడు, సక్కుని వెళ్ళిపోతాం. రష్ భాయ్ పైప్ గుంజుకొని పైప్ లో కూడా కొంచెం ఉంటుంది, అది మళ్ళీ పోసుకున్నాం. 2000 కొట్టిస్తాం, 2000 అని చెప్పినాం, క్యాష్ అని చెప్పినాం. కొడుతూనే ఉన్నాడు. కథ ముందర కారు పోయింది, ఎగిరి వెళ్ళిపోడే. బంటే చేయి పెడితే చేయి దీని గుద్దురా, వెళ్ళిపోడే. చూడు 2000 కొడుతుండు. మెల్ల కొట్టమన్నా ఎక్కువ వస్తుంది. గాయ చూడు పైసలు అయితే ఇవ్వలే. గ్లాస్ ఎక్కించాం, గ్లాస్ పోతున్నాం. మూత పెట్టిండు. కథ వెళ్ళిపోడే. అయ్యా పైసలు ఇవ్వలే మనం. బండి పైసలు ఇవ్వలే. రాజనా ఆటా పైసలు ఇవ్వలే. వెళ్ళిపోతున్నాం అనుకో, పాట వేసుకుంటాం. ఇక పాటలు పెడితే మళ్ళా కష్టమవుతుంది. సరే మళ్ళీ కలుసాం. మళ్ళీ వచ్చినామంటే తగ్గేదేలే. గాయస్ ఇగో మా వినాయకుడు, మేము కార్లో పోతున్నాం. వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు కూరగాయలు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి ఎక్కడ పోతురు? అయ్యో సరే మా వాళ్ళే శ్రీశైలం తీసుకుపోతున్నాం. జై ఎక్కడ దాకా? ఏ రర్రి మళ్ళా. గైస్ మనోళ్ళే శ్రీశైలమే, మన పోరా తీసేద్దాం, కట్ చేద్దాం. శ్రీశైలం పోతున్నాం, వినాయకుడిని వేస్తాం. మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ మామా, ఒక బ్రేక్ తీసుకుందాం ఎంజాయ్ మామా కోసం. సరే గైస్ ఈ రోడ్ లో ఫస్ట్ టోల్ గేట్, ఇప్పుడైతే సెకండ్ టోల్ గేట్ కత్తల్ టోల్ పాస్ అంట. కత్తల్ టోల్ పాస్. కాన్స్టెంట్కి వచ్చేటప్పుడు పెళ్లి చేసుకొని వస్తాం. ఇక మామ అయిపోయాడు, పెళ్లి చేసుకొని వచ్చేస్తాం. అప్పుడు సెట్ అవుతాడు. లేదంటే గుండాన్న కొట్టించుకొని వస్తాం. ఆ శ్రీదేవి ఆడ జరిగింది మళ్ళీ. గాయస్ అందరు వినాయకులు పట్టుకొని పోతున్నారు. మేము మాత్రం సపరేట్ మా బండి ఇంకెనకనే ఉంది. అది ఏడుందో ఏమో. రే అటా చిచ్చప్పా రే అన్ని మామ చూడు, అన్ని మామ మంచిగా కూర్చుంటాడు. లైక్ కామెంట్ అని చెప్పి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ 3 రన్ పడుతుంది. అది శ్రీశైలం ఇంకా 133 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వేసుకోవాలన్నమాట. ఇది ఏం ఊరు ఇది? ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్. అక్కడ బ్రిడ్జ్ వచ్చినాక లెఫ్ట్ రావాలన్నమాట. ఫస్ట్ ఏమంటారు హైవే కొబ్బరికాయలు పోతున్నాం అనుకో. శ్రీశైలం ఇంకొక 110 కిలోమీటర్స్. 110 కిలోమీటర్స్. డ్యామ్ లో ఆకలి వాటర్ తీసుకుందాం. ఏం కాదు రే, ఏ వాటర్ కావాలి? కేసీఆర్ వాటర్. అరే కేసీఆర్, అరే ఆంధ్రాకి మళ్ళీ అందులో పోతే కొరేట్రా పోయి అవి అయినా ఎక్కాయి. మళ్ళా జగన్ మామయ్య వచ్చేస్తున్నాం. రాజన్న ఇప్పుడు జగన్ మామయ్య బార్డర్ అది ఇప్పుడు బార్డర్ కి ఒక 2-3 కిలోమీటర్ తేడా. సగం అల్లు ఉంటుంది, సగం ఇల్లు ఉంటుంది. 100 కిలోమీటర్ ముందు అయిపోయి శ్రీశైలం ఉందా? ఇంకా ఉంది 908. ఇంకా ఇప్పుడు ఎంతమంది ఆంధ్రలో ముగ్గురు నిలబడ్డా? లేదు ఇద్దరికే. పవన్ కళ్యాణ్ అన్న పోయిండు టీడీపీలా వెళ్ళడం చేసిండు పార్టీ. సీఎం క్యాండిడేట్ కాదు కాడు పోయిందా? సీడో చెరువు ఉన్నది, బాగుంది చూసానికి. బర్రెలు పోతున్నాయి చూడరే. అది ఏంది మొత్తం డ్యామ్ లాగానే ఉంది. ఫస్ట్ టైం కదా, అందుకే అట్లా అనిపిస్తుంది. రాజన్న చూద్దాం అంటుండు. ఏదో వచ్చినా రాజన్న చూద్దామా అన్న? మైక్ అవసరం లేదన్నా, మన అది ఫుల్ వస్తుందన్నా. చూడు వాయిస్ ఎంత క్లారిటీ వస్తుందో. వినాయకులు ఇక్కడ వరకు వస్తున్నారు. అరే అవును, ఈడ వినాయకులు వేస్తుంది. అయితే వాళ్ళు సామిద అయితే నాకు తెలిసి ఆడికే అవుతుంది. చూద్దామా అన్న రాజన్న?
ఫీల్ అవుతావా మళ్ళా? ఇష్టం భయ్. చేపల ఫ్రై 2 నిమిషాలు ఆపమంటే ఆపుదాం మళ్ళా. మామ పోసేద్దామా 2 నిమిషాలు అంతే అంట. వచ్చేటప్పుడు పోమా? వచ్చేటప్పుడు చూసుకుంటాం ఇక్కడ డ్యామ్ ఉంది ఇక్కడ చేపలు కొట్టేస్తున్నారు చేపలు ఎమ్మడే కొట్టేస్తున్నారు ఎమ్మటే కొట్టి అమ్ముతున్నారు గ్యాస్. ఇప్పుడు ఎప్పుడన్నా మీకు ఆకలి అయింది అనుకో ఆడ తినరు, అప్పటిదప్పుడు కొట్టి అమ్మేస్తున్నారు అన్నట్టు. మంచి వండి కూడా మళ్ళా ఫ్రెష్ అన్నమాట, లైవ్ బతుకున్న చేపను కోసి అమ్ముతున్నారు. ఇప్పుడు కోడిని కోసి ఎట్లా అమ్ముతారు అట్లా అమ్మేస్తారు. శ్రీదేవి చూడు ఆటోలో అట్లా. గ్యాస్ దగ్గరికి వచ్చినాం, ఇంకొక 85 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. స్ట్రేట్ పోతున్నావు అనుకో మళ్ళా అచ్చింపేట పోతావు, మళ్ళా ముందు నుంచి లెఫ్ట్ బస్సు పోతుంది కనబడ్డా మీకు, అక్కడ నుంచి లెఫ్ట్. గాయస్ ఇక్కడ ఏమన్నా స్నాక్స్ తిని పోదాం. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది అన్న అంటే 5:20 అవుతుంది, 4:30 అవుతుంది. చాయ్ ఇంకేమన్నా తినేసి పోదానమాట. పోదా ఏమవుతుంది దిగుతుంది బండి ఫస్ట్ దిగండి, ఫస్ట్ తినాలని. కాశ్బాయి వస్తున్నావా? దా ఇది సేవ్ అవుతుందో తెలియదు. ఇది తింటాం మిర్చీలు బోండాలు పకోడీ. ఆగో ఇటు దొంగ పకోడీ. అరే మిర్చీలు రాజనా తినేసి ఒక సమోసా కడిగా అంటే ఇదే సమోసా నేను తింటరా గైస్. సమోసా అయితే తీసుకున్నాను నేను. అయితే కూర్చొని తినేద్దాం గైస్. సమోసా అయితే జర పసుపు ఉందన్నమాట, పసుపు టేస్ట్ ఉంది. బండి అయితే మిర్చిలు, అందుకే దొంగ మిర్చిలు వేసుకుని తింటాను. నార్మల్ టేస్ట్ ఏదో, మళ్ళీ లేట్ అయితే అన్నీ మేము ఇవి తింటున్నాం. లేవు ధర్మగిరి వేయం లేదు వస్తుంటే మేకలు మస్తు చెప్పినావు మస్తు చెప్పినావు అంటున్నా. కొండలు స్టార్ట్ అయినాయి చూసుకోరి, మౌంటైన్స్ ఇదంతా. మనం ఎప్పుడు ఎక్కుతామో ఘాట్ రోడ్ ఎప్పుడు పోతామో ఆన్ ఉన్నది నాకైతే. గుట్ట ఎక్కుతున్నాం, కక్కేవు గ్యాస్. గుట్ట ఎక్కుతున్నాము. ఇప్పుడు ఒకటి వచ్చింది, ఒక మౌంటైన్, చిన్న ఘాట్ అనుకో. ఇది ఘాట్ కూడా కాదు, అలవాటు అయిపోయిందా కార్. అమ్మాయి ఇది బాగుందిగా, లేట్ ఉంది. ఇది చిన్న ఈ కొండ దాటడమే అంతే, ఏముండదు ఎక్కువ ఘాట్ ఏముండదు. మనం శ్రీశైలం దగ్గర పోయినాక పెద్ద ఘాటు 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉంటుంది అంట. ఇంకోటి మధ్యలో ఇంకోటి చిన్నది ఉంటుంది. ఏముంటుందిరా ఇది మస్తు గ్యాస్. ఇది ఇప్పుడే బార్డర్ దాటినాం. ఇది ఎన్ని గంటలకు బంద్ అవుతుంది మామ? 9:30కి బంద్ అవుతుంది అంట. ఇది దిగామంటే చేస్తున్నాం అనుకోరి. ఇంకా దగ్గరకు వచ్చేసినాం. ఇంకొక కదా ఇక్కడ తిన్నా అయిపోయి అంత టేస్ట్ కూడా లేదు కదా మళ్ళా. అప్పటికే ఉంది 70 కిలోమీటర్స్ ఉంది. ఇంకా పోతున్నాం అనుకోరు. ఇక్కడ అయితే ఆవులు అయితే ఘోరంగా ఉన్నాయి అన్నమాట. మన దిక్కు కనబడతలేవు, అందుకే మీకు చూపిస్తున్నా. ఇది ఏంది టోల్ పాస్? ఏంది ఆపుడేందో. ఇది ఫాస్ట్ ట్రాక్ అంటే గాయస్. ఇది ఎంత చిన్న ఫాస్ట్ ట్రాక్ చూసిరా. ఇది చిన్న ఫాస్ట్ ట్రాక్ గైసాడు. ఇంత చిన్న ఫాస్ట్ ట్రాక్ అసలు ఇంతవరకు చూడలే, ఒకటే ఉన్నది. అటు ఏం లేదు, మళ్ళీ పైకి పోవాలంటేనే ఇది. మళ్ళీ యూటర్న్ అయ్యో, మళ్ళీ బండి యూటర్న్ వస్తుంది. ఏదో కట్ చేస్తే కట్ చేయని, అది కట్ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ ఉంది, చాలా చిన్న ఫాస్ట్ ట్రాక్ ఇది అయితే మాత్రం. మన బండి అయితే అట్లకెళ్ళి వస్తుంది, మళ్ళీ యూటర్న్ చేసుకొని వస్తుంది అనమాట. అది చూపి అది 10 రూపాయలు అంట గ్యాస్. గంత చిన్నది ఇది 10 రూపాయలు అంట. వద్దా బండి ఫాస్ట్ ట్రాక్ ఇది. అదొక్కటి 10 రూపాయలు అంట. ఇది చూపి అండి
ఫ్రీ కాదురా 10 లక్ష రూపాయలు అంట, అదొకటి 10 రూపాయలు అంట అది. అన్న ఫోటో డిలీట్ చేయన్న ఫోటో. ఏం లేదు ఇక ఏదో మేము ఆయన వెళ్ళిపోవడం కాదు, ఒకవేళ అట్లే పోతే అక్కడ కంప్లీట్ చేస్తే ఆడ ఆపుతాం. ఇంకోటి ఉందా ఆడవి కట్ అవుతుందా, ఆడ కూడా కట్ అవుతుందా గైస్? ఈడ వేసుకోకపోతే ఇంకోటి ఉందంట, ఆడ కట్ చేస్తారంట. అమ్మ హైలైట్ ఉందిరా, అయిపోయింది ఫాస్ట్ ట్రాక్ మాత్రం హైలైట్ ఉంది కదా. ఇటు చూడు బంటి డబ్బా పట్టుకొని తిరుగుతుంది, హైలైట్ ఫాస్ట్ ట్రాక్ ఇది అయితే. ఫాస్ట్ ట్రాక్ మీరు శ్రీశైలం వస్తే ముందే డౌన్లోడ్ చేసుకుని రండి పాటలు. ఈడైతే సిగ్నల్ పోయింది, పాటలు వస్తలేవు, పాటలు నడుస్తలేవు కదా. అదంట ఫాస్ట్ ట్రాక్ అంట, అది చిన్నది, ఆడ బోర్లేదు ఏం లేదు. ఆడ కట్టలే అనుకో ముందట ఫోటో కొట్టి పంపిస్తారంట, ముందట కట్టాలంటే. ఇక ఇక్కడ చిరుతలు ఉంటాయి, పులులు ఉంటాయి అంటారు, ఆవులు ఒకటి వస్తున్నాయి అంతే. ఏం లేదు బయట ఏం పెడతలే అన్న. రాజన్న సేఫ్టీ చెప్తుండు, మిషన్ చెప్తుండు, కొరికిపిస్తుండు అట్లా. ముఖేష్ అమ్మని కొరికిపిస్తుండు అలాగే పాపం. ఆరని కొట్టు పోవాలట, ఆరని కొట్టు పాపం. చాలా యూటర్న్ ఉంది, బండి నడపరా నడవస్తే కష్టం. లాంగ్ టర్న్ అన్నమాట. ఎక్కుతున్నాం అన్నమాట. ఇది ఒక చిన్న ఘాట్ అన్నమాట. ఇది ఇంకా పెద్ద ఘాట్ల వెళ్ళకి ఇంకా పోలే మనం. ఇది ఒక చిన్న ఘాటు, ఒక చిన్న ఘాట్ గైస్. ఓకే సార్, కూడా వస్తుండు. ఉంటారా అయ్యా మంచిగా పెళ్ళి చేసుకుంటే ఇడికే వస్తాను నేను. మంచిగా బుగ్గలం కూడా బతుకుతాం. బుగ్గలు ఇక టర్నింగ్ మీద తలిగిండు, కథం ట్రాఫిక్ అయిపోయింది. ఇక ఈ టర్నింగ్ అయితే అయిపోయింది. గుండె వేసుకుని మామ